టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్లో లోయెస్ట్ ఫీస్ అండ్ స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ని నేడే సంప్రదించండి. కొత్త పరిచయాల వల్ల కొత్త బంధాలు ఏర్పడతాయి. ఆ బంధాలు జీవితంలో అనుకోని మలుపులకు దారి తీస్తాయి. అలాంటి కథే ఒక పోలీస్ ఆఫీసర్ కొడుక్కి ఒక గొప్పింటి అమ్మాయికి మధ్యతరగతి వ్యక్తికి మధ్య జరిగితే అలాంటి కథే మా ఈ మైత్రి. చూడాలి కదా బ్రో. సారీ బ్రో. బ్రో నువ్వు మా కాలేజ్ కదా బ్రో? అవును. ఏ గ్రూప్ బ్రో? బిఎస్సి. ఓ నేను బీకామ్ బ్రో. ఇలా ఎక్కడికి వెళ్తున్నా? ఇక్కడే బ్రో మా ఇల్లు. నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు బ్రో, పర్లేదు బ్రో. అదే బ్రో. సరే. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? అజయ్ బ్రో. నా పేరు అరుణ్ బ్రో.
మనం ఎంత ఫాస్ట్గా ఫ్రెండ్స్ అయ్యాం కదా, నీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఏంటి, నాకు కూడా చెప్పవా? చెప్పాలని ఉందిరా. నేను 9th క్లాస్ చదివే టైంలో ఎగ్జామ్ హాల్లో ఆ అమ్మాయిని చూశాను. అప్పుడు ఆ ఫీలింగ్ ఏంటో తెలియదు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తను మొన్న చూశాను. 9th క్లాస్లో ఉన్న టైంలో ఏదైతే ఫీలింగ్ ఉందో అదే ఫీలింగ్ మళ్ళీ మొన్న తన్ని 5 సంవత్సరాల తర్వాత చూశాక ఉంది. మరి ప్రపోజ్ చేయలేదా? చెయ్యాలని ఉంది, కానీ భయం వేస్తుంది. ఎందుకు భయం? ప్రపోజ్ చేయొచ్చు కదా. చేస్తా. ఇవాళ ప్రపోజ్ చేయి. ఇవి ఎలా? చెయ్యి, పర్లేదు, నేనున్నా కదా. నాకు పని ఉన్నా సరే నీకోసం వదులుకుంటా. ఇవాళ అలాగనే ప్రపోజ్ చేయాలి ఆ అమ్మాయికి, ఓకేనా? లేకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు. సరే. హాయ్. హలో, నేను చెప్పేది ఒకసారి విను. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి చెప్పు. అంజలి, నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ హాల్లో చూశాను. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత సూర్యకాంతం థియేటర్లో చూశాను. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏ ఫీలింగ్ అయితే కలిగిందో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఫీలింగ్ కలిగింది. కానీ నేను పెట్టుకున్న పేరు లవ్. ఆ దేవుడి దయ వల్ల నీతోనే పెళ్లి కావాలని కోరుకుంటా. ఒకవేళ అలా అవ్వని పక్షంలో ఫస్ట్ నైట్ రోజు నా భార్యతో డిస్కస్ చేసి ఫస్ట్ క్వశ్చన్ నువ్వే అవుతావు. అయిపోయిందా? అరే అరుణ్ రా. హలో. హలో, హ్యాపీ బర్త్డే రా. అవన్నీ ఎందుకు కానీ ఎక్కడున్నా చెప్పు. నేను బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. నువ్వు ఎక్కడున్నా? నేను ఇక్కడ ఉన్నా, రైల్వే స్టేషన్ దగ్గర. సరే, గమ్మునరా. హ్యాపీ బర్త్డే రా. పార్టీ ఏదరా? సరే పద వెళ్దాం. ఒక నిమిషం రా. హలో. హలో బేబీ, చెప్పు. ఒక 5 మినిట్స్లో వస్తున్నా. ఒక 5 మినిట్స్లో వస్తాను, అర్జెంట్ రా. సరేరా.
రే ఏమన్నా అర్జెంటా రమ్మంటావా? ఐస్ క్రీమా? రే సారీ రా, లేట్ అయిపోయింది. సర్లే అలవాటు అయిపోయింది నీకు. రే సారీ రా, ముందు బండి ఎక్కు. అది నీ లైఫ్లోకి వచ్చాక నన్ను మర్చిపోయావు అంతేగా? రే మాటలు తినగరా. అది ఇప్పుడేంటి? రే మాటలు తినగరా, నేను నాకు కొడక. హలో, ఏమైంది బేబీ? మన ఇంటి దగ్గర తెచ్చడం మా నాన్న చూశారు. నన్ను కొట్టించడానికి మా బావని పంపారు. జాగ్రత్తగా వెళ్ళు, నాకు భయంగా ఉంది. బంగారం, భయపడకు బంగారం, సరే సరే నేను జాగ్రత్త. చూసుకుంటాను కదా. వచ్చేసారు. ఏంటన్నయ్య ఎలా ఉన్నావు? మన మరదలు ఎలా ఉందేంటి? కాల్ చేస్తావా? అంత దమ్ముందా? ఏవండి? హలో, నేను మీ కాలేజ్ రోడ్లో ఉన్నా, ఒకసారి వస్తావా? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. చెప్పు. ఎలా ఉన్నావు? ప్రేమించిన వాడు పోయాడనే బాధలో పోవాలో, ప్రాణం పోసిన అమ్మా నాన్న కోసం బ్రతకాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నా. నువ్వేమనుకోనంటే నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా. నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? మా తుండే మాట్లాడుతున్నావా? మీ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారని నాకు తెలిసింది. వచ్చేవాడలాగో నీ పాస్ట్ని మైండ్లో పెట్టుకుంటాడు. వాడు నీకు లవర్ మాత్రమే కాదు, నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఈ లోకంలో నేను లవ్ చేస్తున్నట్టు నా ఒక్కడికి మాత్రమే చెప్పాడు. అలాగే నిన్ను ఎలా చూసుకోవాలనుకుంటున్నాడో నా ఒక్కడికే చెప్పాడు. వాడిని ఎలాగో బ్రతికించుకోలేను. కనీసం నిన్ను పెళ్లి చేసుకుని వాడు ఎలా చూసుకోవాలనుకుంటున్నాడో నిన్ను చూసుకుని వాడి ఆశయాలనైనా బ్రతికించుకుంటాను. ఏంటండి అలా ఉన్నారు? సరే, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. ఏం జరిగింది?
వాడికి జరగాల్సిందే జరిగిందిలే. అసలు మీ లవర్ని చంపింది మీ ఆయనేం తెలిస్తే నీ ఎక్స్ప్రెషన్ ఇదేనా? నాకు ఈ చీటింగే నచ్చలేదురా. మామ ఎందుకు నచ్చలేదు? రే బా, ఎందుకంటే వాడు ఇచ్చినోడు అలా ఉంటే ఎలా రా? తింటమేంట్రా దొంగళ్ళు పట్టేవాళ్ళలాగా? నీ ఆంప్లెట్ ఎవడో ఎత్తుకెళ్ళిపోతున్నట్టు. పండ్రా, నా మరదలంక ఎవడో పడుతున్నాడంట్రా. మా మావయ్య చెప్పాడు. వాడి సంగతి ఏంటో చూడాలి. ఏం చేయాలో మీరే చెప్పండి రా. రే రే ఎవడా నువ్వు? నీ చెల్లంటే మా చెల్లి కాదారా? రే ఇటు నిన్నే రే, మేము వస్తాం పద, వెళ్ళి వేసేద్దాం. ఆ తల్లి అన్ని నేను చేస్తాను, నేను కూడా చూస్తాను. రే 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 చెల్లెలు కాదురా, మరదలు రా బాబు. రావు, ఏదో ఒకటి చేయాలి ఈరోజు. ఏ ఎవడ చెల్లి పద వేసేద్దాం. అనసుగా తింతే నేనమ్మ చూప బీర్ అనుకున్నాను. ఎటు వెళ్ళిపోయింది మనసు. ఆగండి రే రే. అజయ్ ఇప్పటికే ఎక్కువైంది, ఇంటికాడ దింపుతాను. ఏ పొరా, దీన్ని ఎలాగైనా దక్కించుకోవాలి. ఎలాగైనా దక్కించుకోవాలి. అడ్డుగోంది ఈడే కదా, ఏదో ఒకటి చేస్తా చూడు. ఈడ అయిపోయాడు. అరే ఏం మాట్లాడుతున్నారు? ఏ నువ్వేం మాట్లాడుకో, పక్కకు పో. సరే. ఒక నిమిషం నేను తాగగలనా? ఒక నిమిషం. రే ఎన్ని ట్యాబ్లెట్లు వాడేసి కొంది. హలో హలో, ఎక్కడున్నావు? హలో, ఎక్కడున్నావు చెప్పు. నువ్వు ఇక్కడ బీచ్లో ఉన్నా. అడిగేస్తాను, ఎలాగైనా అడిగేస్తాను. ఎక్కడున్నాడు వాడు? ఈరోజు అయిపోయాడు ఎలాగైనాడు. ఎక్కడున్నాడు వాడు? అదిగో అక్కడ ఉన్నాడు. అడిగేస్తాను. అది ఏమీ చేయని దానికి అన్న అడిగిస్తాడా? ఈరోజు ఎలాగైనా అయిపోయాడు వాడు. అడుగుతాను వాడు, ఎలాగైనా అడుగుతాను వాడిని. నాకేమక్కర్లేదు, అంతా నువ్వే కదా చేసావు, నువ్వే చంపేసావు కదా.
ఏమీ చేయని దానికి నన్ను తిడుతున్నారు అందరూ. నువ్వు చేసి నన్ను ఇరికించావు. సరే దా నేను రాను. దారా. ఇప్పుడు ఏంటి అందరికీ చెప్పేస్తావా? అరే అన్నయ్య, నిజం తెలిసినప్పుడు నా దాకా ఎందుకు వచ్చావురా? వెంటనే చచ్చిపోవాలిగా. అజయ్, ఏమైంది? మా బావని చంపింది ఎవరు? ఓ, తెలిసిపోయిందా? మరి నా ప్రాణ స్నేహితుని చంపేస్తే నేను వదిలేస్తానా? నీ ప్రాణ స్నేహితుడు ప్రాణాలు తీసింది ఎవరు? ఎలా తెలిసిపోయింది? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు అంటే ఎవరు చెప్పింది నమ్మేస్తావా? నన్నే క్వశ్చన్ చేస్తున్నావా? చెప్పాల్సిన వాళ్ళే చెప్పారు. ఇన్నాళ్ళు చెయ్యని తప్పుకి మా బావ శిక్ష అనుభవించాడు. ఈ విషయం నేను ఇలా వదిలేయను, అందరికీ చెప్తా. ఎక్కడికి వెళ్తావే? నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. మహాభారతంలో కర్ణుడు ఎంతో గొప్పవాడు. కానీ ఒక్క దుర్యోధనుడితో స్నేహం చేయటం వల్ల ఎన్నో కోల్పోయాడు. రామాయణంలో సుగ్రీవుడు వాలి కంటే బలహీనుడు. కేవలం రాముడితో స్నేహం చేయటం వల్ల కావలసినవన్నీ దక్కించుకున్నాడు. స్నేహితుడి గురించి స్నేహం చేసేటప్పుడు ఏమీ ఆలోచించకండి, కానీ స్నేహం చేసే ముందు మాత్రం అతను ఎలాంటోడో ఆలోచించుకోండి.